భారతదేశానికి తిరగలేని బలం యువతే. అందుకే యంగిస్తాన్ను చూసి ప్రపంచ దేశాలు అసూయ పడుతూ ఉంటాయి. అటువంటి యంగిస్తాన్లో అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతుంది కూడా యువతే కావటం అత్యంత ఆందోళన కలిగించే అంశం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసిన ఒక అధ్యయన నివేదికలో దేశంలో గుండె సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోతున్న వారిలో సగానికి పైగా 45 ఏళ్లలోపు వారు కావటమే భయపెడుతోంది. రకరకాల కారణాలతో 18 నుంచి 45 ఏళ్లలోపు యువత గుండె శ్వాసకోశ సంబంధ రుగ్మతలతో తలలు వాల్చేస్తున్నారు. జాగ్రత్త పడకపోతే ఇది దేశానికే పెను ముప్పుగా పరిణమిస్తుందని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గుండెపోటు అనగానే అది వృద్ధులకు సంబంధించిన సమస్య అనుకుంటాం. కానీ ఇప్పుడది యువతకు ప్రతీకగా మారిపోయింది. 2018-2022 మధ్య కాలంలో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన 3800 మందిపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బృందాలు అధ్యయనం చేశాయి. వారి మరణానికి దారితీసిన పరిస్థితులు, దాని వెనుక ఉన్న కారణాలను పరిశీలించి నివేదిక రూపొందించారు. ఈ నివేదికలో ఒళ్లు గగురు పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గుండె సంబంధ సమస్యలతోనే ప్రాణాలు వదులుతోన్న వారిలో 18 నుండి 45 సంవత్సరాలలోపు యువతే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ మంది సడన్ కార్డియాక్ డెత్ పేషెంట్స్ని విశ్లేషిస్తే ఈ స్టడీలో ఎక్కువ మంది 18 to 45 ఇయర్స్ వాళ్ళే ఉన్నారు. సడన్ కార్డియాక్ డెత్ సడన్గా చనిపోయిన వాళ్ళలో. సో ఇది ఎందుకు జరుగుతుంది? అసలు ఇది జరగకూడదు కదా, మరి ఎక్కువ పెద్దవాళ్ళకి రావాలి కదా హార్ట్ అటాక్స్ అని, చిన్న వాళ్ళలో ఎందుకు వస్తుంది అని విశ్లేషించినప్పుడు అటాప్సీ స్టడీస్ అంటారు, అంటే పోస్ట్ మార్టం స్టడీస్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే వీళ్ళల్లో ఎక్కువ మందికి సీవియర్గా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి. వీళ్ళు హార్ట్ డ్యామేజ్ చాలా వరకు హాస్పిటల్ వచ్చే లోపలనే జరిగిపోయింది. దాంతోపాటు హార్ట్లో కరెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామంది చనిపోతున్నారు అనేసి, ఆల్మోస్ట్ 57% ఆఫ్ ద పేషెంట్స్ వీటి వల్లనే సఫర్ అయి చనిపోయారు అనేసి. మిగతా వాళ్ళు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వల్ల 20%, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, యూరినరీ ప్రాబ్లమ్స్ వల్ల 12% డెత్స్ ఉన్నాయి. కాకపోతే మేజర్ డెత్స్ యంగ్లో ఎక్కువ శాతము ఈ హార్ట్ వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఎందుకు అనేది అందరికీ ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం, విషాదకరం కూడా. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. ఈ తరం యువత జీవన శైలిలోని విశృంఖలత్వమే సమస్యకు కారణమవుతోందంటున్నారు వైద్యులు. మెలకువగా ఉన్నంతసేపు స్మార్ట్ ఫోన్ వదలరు. తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో కూడుకున్న విధి నిర్వహణ, ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం, నానా రకాల చెత్త ఆహారం తినడం యువతను అల్పాయుష్కులను చేసేస్తోంది. ఎక్కువ మంది ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళే చనిపోతున్నారని తెలిసింది. వీళ్ళు హాస్పిటల్కి రీచ్ అవ్వకముందే 55% ఆఫ్ మెంబర్స్ చనిపోతున్నారు. ఈ హాస్పిటల్కి వచ్చే మధ్యలోనే 40% మెంబర్స్ చనిపోతున్నారు. ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్స్లో జరుగుతున్నాయి మరణాలు, వీక్ మధ్యలో జరుగుతున్నాయి. సో ఎక్కువ స్ట్రెస్ వల్ల ఒకటి, మనం తీసుకునే ఫుడ్ వల్ల ఒకటి, ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల ఒకటి, శారీరక వ్యాయామం లేకపోవడం ఒకటి, ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ లేకపోతే ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఒకటి, ఎక్కువ జాబ్స్, హై ప్రొడక్టివిటీ జాబ్స్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, నిద్ర లేకపోవడం అనేది ఒక సమస్య, అండ్ యూసేజ్ ఆఫ్ మొబైల్స్, సోషల్ మీడియా అడిక్షన్ ఇది కూడా ఉన్నాయి. కాబట్టి వీటిలన్నింటినీ మనము చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్నప్పటి నుంచే పిల్లలకి వీటిని అవాయిడ్ చేయడము, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడము, స్ట్రెస్ అవాయిడ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ పెంచడం అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి చేసినట్టయితే ఈ 18 to 45 ఇయర్స్లో చాలా జరిగే డెత్స్ని మనం ఆపొచ్చు. యంగ్స్ నివేదిక ఒక వార్నింగ్ బెల్ ఇచ్చింది. దీన్ని యువత సీరియస్ గా తీసుకోవాలి. రేపటి భవితకు వారసులైన నేటి యువత తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలి. సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లేందుకు అవసరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి.